నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 1763తో భాగిస్తే శేషం 91 వస్తుంది. అదే సంఖ్య 41తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఫైండ్ అవుట్ చేయండి. సో మనకు ఒక సంఖ్యను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య వచ్చేసి క్యూ అనుకుందాం. ఈ క్యూ అనే నెంబర్ని మనం 1763 భాగిస్తే 1763తో భాగిస్తే శేషం 91 వస్తుంది అన్నాడు. 1763తో భాగిస్తే శేషం 91 వస్తుంది అన్నాడు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చుంటే మనం దీన్ని 1763 ఇంటూ కోషంట్ అంటే కీ అనుకుందాం ప్లస్ 91 అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఈ క్యూ అనే నెంబర్ని మనం 1763 ఇంటూ 91 అంటే మనకి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 91 అనేది రిమైండర్ అవుతుంది. 91 అనేది దీంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అవుతుంది. అయితే ఇదే నెంబర్ నేను ఏం చేస్తున్నా ఇప్పుడు 41తో డివైడ్ చేస్తున్నా. 41తో డివైడ్ చేస్తున్నా అంటే 1763 ఇంటూ కే ప్లస్ 91 డివైడ్ విత్ 41 న్యూమరేటర్ వచ్చేసి నాకు 2 టర్మ్స్ ఉంది. ఒక టర్మ్ 1763 ఇంటూ కే ఒక టర్ము, 91 అనేది ఒక టర్ము. సో ఆ రెండింటిని ఏం చేస్తుంటే సపరేట్గా నోట్ చేసుకుంటా. 1763 ఇంటూ కే డివైడ్ విత్ 41 ప్లస్ 91 డివైడ్ విత్ 41 నోట్ చేసుకుంటా. సో ఫస్ట్ ఇక్కడ నేను డివైడ్ చేసుకుంటే 41 ఇంటూ 41 ఇంటూ ఇక్కడ నాకు ఇది 43లో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నాకు ఇక్కడ నుంచి వచ్చేసి రిమైండర్ అనేది ఏమీ రావట్లేదు. ఇక్కడ నుంచి రిమైండర్ అనేది ఏమీ రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు రిమైండర్ వస్తే ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి రిమైండర్ రావాలంటే 91 ఇప్పుడు ఏం చేయాలి? నేను 41తో డివైడ్ చేసుకోవాలి. 91 నేను 41తో డివైడ్ చేసుకుంటే 41 2 82 అవుతుంది. 91 మైనస్ 82 అంటే 9 వస్తుంది. సో రిమైండర్ ఇక్కడ ఏమవుతుందంటే 9 అనేది రిమైండర్ అవుతుంది.